మహనీయులు పెద్దలు గౌరవనీయులు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ముఖ్యంగా మా సూర్యం అత్యంత ఆప్తుడు. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గౌరవనీయులు పెద్దలు గద్దర్ గారిని నా ప్రాంతానికి తీసుకొచ్చి ఒక సామాన్యమైన వ్యక్తి పోటీలో ఉన్నారు, మనం పాల్గొనాలని 2018లో అప్పుడు వచ్చినట్టు మా సూర్యం గారు కానీ వేదిక పైన చాలామంది మా వైస్ చైర్మన్ ఉన్నటువంటి మా బండ ప్రకాష్ గారు కానీ గౌరవనీయులు మేడం గారు శాంతి సిన్హా గారు కానీ హరిగోపాల్ గారు కానీ అదేవిధంగా పెద్దలు అన్న జేబీ రాజు గారు కానీ మా నారాయణ గారు కానీ మా మాజీ ఎంపీ గారు మధుయాష్ గారు కానీ మా బీసీ నాయకుడు అన్నగారు శ్రీనివాస్ గారు కానీ నరసింహరావు గారు కానీ చాలామంది వేదికమైన పెద్దలు ఉన్నారు, కవులు కళాకారులు. అదేవిధంగా మా మిత్రుడు హాట్ టాపిక్ ఉంటాడు మా పృథ్వీ గారు, ఎప్పుడు కూడా ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడు ఉండాలి. కానీ వ్యక్తిగతంగా కోరుకునేది ఒకటి ఏంటంటే ఈరోజు యుద్ధనౌక గద్దర్ గారు ఆ రోజు చనిపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉంటే మేమందరం కూడా హాస్పిటల్కి వెళ్ళి సూర్యంతోని అక్కడ ఉన్నటువంటి మన గద్దర్ గారు చనిపోయిన యొక్క ఏదైతే పార్థిక దేహాన్ని ఖచ్చితంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయాలి. ఈ తెలంగాణ ప్రాంత నలుమూల నుంచి వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు ఆయన చివరి వీడుకోలు ఘనంగా ఇవ్వాలని చెప్పేసి వారు రాత్రంతా అక్కడ కూర్చొని మేమందరం కూడా పార్టీలకు ఖచ్చితంగా చాలామంది కవులు కళాకారులు దళిత వర్గానికి సంబంధించిన పెద్దలు అన్ని బీసీ వర్గాలు అన్ని వర్గాల ప్రజలంతా కూడా మన కుటుంబ సభ్యులు ఒక మహనీయుడిని ఈ ప్రపంచానికి తెలంగాణ ఆశ భాష మన ప్రాంత వెనుకబడ్డ యొక్క మన పాట ద్వారా వారికి ఉన్న కవిత్వం ద్వారా సాహిత్యం ద్వారా గద్దర్ గారు ఎవరు అనే విధంగా గొప్పగా వారు కొన్ని సంవత్సరాలు వారి జీవితాన్ని కుటుంబాన్ని పనంగా పెట్టి మన అట్టడుగు ప్రజల కోసం ఒక కవిగా కళాకారుడిగా ఉన్నట్టు మహనీయుడికి చివరి వీడుకోల కోసం ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పటికీ మేము మా బాధ్యత నిర్వర్తించినాం. మరి దానిలో భాగంగా మీరు ఏదైతే కల్చరల్ సెంటర్కి సంబంధించిన విషయం లోపల ప్రభుత్వం తరపున నేను మాటిస్తున్నా తప్పకుండా. ఎందుకంటే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి మాట్లాడడానికి ఏమి ఇబ్బందో మాకు తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఒక సామాన్య కార్యకర్తలు 2 సంవత్సరాల క్రితం నేను మా ధర్మపురి ప్రజలు ఆ లక్ష్మణ్ ఆశీస్సుతోని శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేనున్నా. అనేక సందర్భం లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పాజిటివ్గా మాట్లాడినారు. ఈరోజు ఇంత గొప్ప మహనీయుడు గద్దర్ గారి యొక్క మీరు అడిగే ఏదైతే ఇష్యూ ఉన్నదో మా సూర్యం గారు కానీ మా ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించిన గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు మీరు ఏదైతే అడుగుతున్నారో అది వెల్ఫేర్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకుంటా. తప్పకుండా మీరు చెప్పిన విధంగా మీరు కోరిన విధంగా మీరు ఎంత డబ్బు అయితే ఫైనాన్షియల్ మీరు ప్రభుత్వం నుంచి మీరు అడుగుతారో మా ప్రకాష్ అన్న చెప్పినట్టు ఘనంగా ఒక ల్యాండ్ మార్క్ ఇక్కడ గద్దర్ గారి యొక్క ఏదైతే కల్చరల్కి సంబంధించిన సెంటర్ ఎక్కడ ఉందంటే ఎట్లయితే ట్యాంక్ బండ్ ఏ విధంగా చెప్తామో ట్యాంక్ బండ్ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా రాజ్యాంగ నిర్మాతను బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ విధంగా అయితే ట్యాంక్ బండ్పై మనం చూసుకుంటామో ఆ విధంగా కల్చరల్ సెంటర్ కూడా గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా కూడా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా మన మంత్రిగా నేను మాటిస్తున్నా. మరి అదేవిధంగా గద్దర్కి సంబంధించిన అనేక విషయాల లోపల ఈ యొక్క హైదరాబాద్లే కాకుండా 33 జిల్లాలకు సంబంధించినటువంటి గతంలో 11 జిల్లాలు ఉన్నటువంటి ఏదైతే అన్డివైడెడ్ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు గొప్పగా మీ యొక్క ఆ గద్దర్ యొక్క ఫౌండేషన్ ద్వారా పేద పిల్లల విషయంలో కానీ అనేక విషయంలో కానీ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీ ప్రభుత్వ పరంగా మీ వెంట మేము ఉంటాం. మీకు ఏ విషయంలో పట మీరు మంచి కార్యక్రమం చేసే విషయంలో పట ప్రభుత్వం నుంచి మీరు ఏది కోరినా కూడా 100% అమలు చేస్తాం. ఎందుకంటే మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది.
10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని పరిపాలించినారు. ఆర్థికంగా ఎంత ఒత్తిడున్నా, ఎంత ఇబ్బందులున్న ప్రభుత్వంపై ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన పరిస్థితుల లోపల మిగిలిపోయినటువంటి విషయాల లోపల నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకా అనేక సమస్యల విషయంలో కానీ ఇప్పటివరకు సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం మీరు కోరుకొని, మీరు మార్పు కోరుకొని ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చిన లోపల తప్పకుండా ఎక్కడ కూడా పోలీస్ పరంగా నిరుద్యోగ యువకులు మా తమ్ముళ్ళ మీద, మా అన్నల మీద, మా చెల్లెళ్ళ మీద ఎలాంటి తప్పు చేయము. చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సంబంధించిన అధికారి ఎంత పెద్దోడైనా ఊరుకోం తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఇప్పటివరకు ఈరోజు ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు అనేక సంక్షేమ కార్యక్రమంలో ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఒక మహానాయకుడు గద్దర్ గారికి సంబంధించిన విషయంలో చాలామంది వేదిక ఉన్నారు. మా ప్రొఫెసర్ కాశీం గారు, నేను 3:15కు నేను మా మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన జైతాల్ జిల్లాకు సంబంధించిన స్క్రూటినీ ఉంది, చాలా పని ఒత్తిడితో ఉన్న నాకు ఫోన్ చేసినాడు. లక్ష్మణ్ కుమార్ ఎక్కడున్నో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను మాట ఇచ్చిన, సూర్యం మాట ఇచ్చిన, ఫౌండేషన్ వారికి మాట ఇచ్చిన అంటే నా 3:15 అవుతుంది, 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి ధర్మపురిలో ఉన్నానంటే తక్షణమే బయలుదేరి రావాలంటే నాకు చాలామంది కార్యకర్తలను కూడా ఆ మహానాయకుడి యొక్క జయంతి కార్యక్రమంలో ఒక అధికార పరంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాడిగా మన కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత నాకున్నదని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పేసిన, మీరు ఏమనుకున్నా ఇబ్బంది లేదని చెప్పి నేను వెంటనే బయలుదేరి ఈరోజు ఇక్కడ రావడం, ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసే అవకాశం నాకు ఇవ్వడం, మరి దానికి ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే చెప్పినారో నేను ముఖ్యమంత్రి గారికి నేరుగా ఆ సంబంధించిన సబ్జెక్ట్ లోపల నా బాధ్యత నిర్వర్తిస్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, వేదిక విన్న పెద్ద వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మేము చిన్నప్పటి నుంచి మా ఊహ తెలిసిన చూస్తున్నాం. హరిగోపాల్ గారు లాంటి ఒక గొప్ప ప్రొఫెసర్ మీ పేరు వింటాం. ఎందుకంటే పేదల పక్షాన ఎక్కడ కష్టం వచ్చినా అలాంటి గొప్ప వాళ్ళ ముందు శాంతి సిన్హా మేడం గారు, పెద్దలు వెంకటస్వామి గారి దగ్గర మొదటిసారి చూసిన యూత్ కాంగ్రెస్లో నిన్న ఆ రోజు మేడం గారికి నేను పెద్దలు వెంకటస్వామి గారి ఇంటిగా మేడం గారితో నేను మాట్లాడినప్పుడు కలిసినాను. అలాంటి గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. జేబీ రాజు గారు మా రామగుండం వచ్చేవారు, ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి వచ్చే వరకు అనేక అంశాలు మాట్లాడారు. మా జయరాజ్ అన్న ఆ రోజు ఎల్బీ స్టేడియంలో అన్న నా పక్కన కూర్చొన్నాడు. చాలామంది పెద్దవారు ఆ రోజు చనిపోయిన రోజు ఇక్కడ వేదికపోయినటువంటి చాలామంది పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఏదేమైనా కూడా సామాన్య జీవితంకి వెళ్ళి ఈరోజు ఎంతో కష్టపడి స్థాయికి వచ్చిన వాళ్ళం, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నాం. నిత్యం మీరు ఏదైతే ప్రభుత్వ పరంగా మీరు మమ్మల్ని రికార్డులు పెట్టే ముందు మాలాంటి సామాన్యమైన స్థాయికి వెళ్ళి వచ్చిన మంత్రిగా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ వర్గ ప్రజలకైనా మేలు చేసే విషయం లోపల మా బాధ్యతను నిర్వర్తిస్తాం. ఎప్పుడు కూడా మా బాధ్యతను విస్మరించాం మేము. ఎందుకంటే ఈరోజు మీకు ఉన్నటువంటి ఈ సందర్భం లోపల ఆ రోజు ప్రజానాయకుడు గద్దర్ గారు చనిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మా బాధ్యత నిర్వర్తించి వారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మాట లోపల మీరు ఏదైతే కల్చర్ సంబంధించిన సెంటర్ విషయంలో మీరు కోరిన విధంగా గొప్ప స్థలాన్ని తెలుగు విశ్వవిద్యాలయం అడుగుతున్నారా, ట్యాంక్ బండ్ కాడ అడుగుతున్నారా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే జయంతి బ్రహ్మాండంగా వైభవంగా నలుమూలల నుంచి వేలాది మంది అన్ని వర్గాల, దళిత వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాల పెద్ద ఎత్తున మేము కూడా బాధ్యత తీసుకుంటాం. అన్న మీ తరపున వందలాది మంది రావాలంటే ఒక మహానాయకుడు గద్దర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ఈరోజు కళాకారులుగా ఉన్నటువంటి మా సోమన్న గారు కానీ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సంజీవ్ గారు కానీ, మా నర్సన్న ఈరోజు నాకు గొప్పగా నా గురించి పాట పాడిండు మా నర్సన్న. ఇలాంటి గొప్ప కళాకారులు, మరి అదేవిధంగా మా అశోక్, మరి ఇంతమంది గొప్ప కళాకారులతో నెక్స్ట్ జయంతి కార్యక్రమానికి నేను చెప్తున్నా, ఈ ఆలయ ఫౌండేషన్ సంబంధించినటువంటి మా సూర్యమన్న గారు కానీ, మా పృథ్వీ గారి కానీ, మా అన్నగారికి కానీ చెప్తున్నా, అన్న మీరు ఒక 15 రోజుల ముందు కార్యక్రమం చెప్పండి. మనం రంగరంగ వైభవంగా ఒక ప్రజానాయకుడు గద్దర్ యొక్క కార్యక్రమాన్ని నలుమూలల వైపించే విధంగా మనం అందరం కలిసికట్టుగా అన్నదమ్ములాగా కార్యక్రమం చేద్దాము. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి మన యొక్క రిప్రజెంటేషన్ చేసి ఆ విధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలు మేలు చేసే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, దళిత వర్గాలకు, పేద వర్గాలకు ఏదైతే గద్దర్ గారి యొక్క ఫౌండేషన్ ద్వారా మేము ఉన్న విధంగా మీ యొక్క ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.